యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇప్పటికి దగ్గర ఒక 2 సంవత్సరాలు అయితే అవుతోంది. వాళ్ళు వచ్చిన 6 నెలల దగ్గర నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుంది, మీ మంత్రులే కుట్రలు చేస్తున్నారు, వాళ్ళే పడగొడతారు, కొంచెం చూసుకోండి అని అంటూ అటు బీఆర్ఎస్ కావచ్చు అండ్ బీజేపీకి సంబంధించిన నాయకులే డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డికి చాలా మీటింగ్స్ లో, అంటే వాళ్ళు ఎప్పుడైతే మీడియా సమావేశంలో ఆర్ వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ని ఎవరో ఒకరు వడగొడతారు, మీ మంత్రులే లేదంటే మీ ఎమ్మెల్యేలే కొంతమంది ఇంకో పార్టీలకు జంప్ అవుతారు, లేదంటే మీ దాంట్లో ఉన్నోళ్లే మంత్రులు వాళ్ళే సీఎం కుర్చీకి ఎసరు పెడుతున్నారు, అటు పొంగులేటి కావచ్చు లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా వాళ్ళే సీఎం సీటుకి ఎసరు పెడుతున్నారు, ఇట్లా డిఫరెంట్ గా మాట్లాడడం అయితే మనం ఇప్పటి వరకు చూసాం. అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు ఎప్పుడన్నా ఎవరైనా చేసినప్పటికీ కూడా, కాంగ్రెస్ కౌంటర్ చేసినప్పటికీ కూడా వాళ్ళు డైరెక్ట్ గా చాలా సందర్భాల్లో మేమైతే కూలగొట్టం, మాకు అవసరం లేదు, అసలు ఎట్లా పరిపాలన చేస్తాడు ఏంటి అనేది చూస్తాం, ప్రజల తరఫున మేము పోరాటం చేస్తామని చాలా టైమ్స్ బీఆర్ఎస్ వాళ్ళైతే చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక దగ్గర మాట్లాడుతూ మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అటు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారు, మేము డబ్బులు రెడీగా పెట్టుకున్నాం, మీరు అంటే చాలు కొంతమంది ఎమ్మెల్యేలని లాగేసుకొని ఆ తర్వాత బీఆర్ఎస్ఏ సర్కార్ ఫామ్ చేస్తుంది అనేటువంటి మాట చెప్పకనే చెప్పినట్టుగా స్పష్టంగా ఆ వీడియోలో మనకు కనిపిస్తోంది. అంటే పారిశ్రామికవేత్తలు అండ్ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు అని అంటే కొత్తగా పారిశ్రామికవేత్తలకు పర్మిషన్స్ ఇవ్వడం కావచ్చు లేదు అట్లాంటివి కొంత డిలే అయినాయి. ఆ తర్వాత మనకు తెలుసు రియల్ ఎస్టేట్ కి సంబంధించి చాలా వరకు డౌన్ ఫాల్ ఉంది, ఎవరు కూడా ఇల్లు కొనట్లేదు, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అన్యాయం అయిపోయినారు, ఒకరిద్దరు చనిపోవడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వంలో అసలు రియల్ ఎస్టేట్ అయితే పూర్తిగా సున్నా అయిపోయింది అనేటువంటిది చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. నిజంగానే హైదరాబాద్ లో కొంత స్లో డౌన్ అయిన మాట మాత్రం వాస్తవమే, ఎవరు కొనుగోలు చేయట్లేదు. కానీ దానికి రీజన్ ఏం చెప్తున్నారు అని అంటే యాక్చువల్లీ 1-2 కోట్లు పెట్టి ఇల్లు కొనే అంత స్తోమత ఎవరికి ఉంది, ఆల్రెడీ ఎవరైతే కొనాలో వాళ్ళు ఆల్మోస్ట్ కొనేసిండ్రు. ఇంకోటి పోనీ అమెరికా నుంచో ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంటారేమో అనుకుంటే వాళ్ళ పరిస్థితి కూడా ట్రంప్ వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా ఉంది. జాబ్స్ కావచ్చు ఇంకో విషయం అక్కడ కూడా పెద్ద లొల్లె నడుస్తుంది, ఎవరు మనోళ్ళని ఎప్పుడు ఇడికి పంపిస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొనుగోలు చేయట్లేదు. ఇక్కడేమో ఖర్చులు తడిచి మోపడవుతున్నాయి, ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి కానీ అసలు సేవింగ్స్ ఎక్కడున్నాయి. కాబట్టి 1-2 కోట్లు పెట్టి కొనే స్తోమత ఉన్న వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ హయాంలో కొనేసిండ్రు, కాబట్టి ఇప్పుడు కొనే వాళ్ళు లేక విలువెల్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు బిల్డర్స్ అండ్ పారిశ్రామికవేత్తలు నిజంగానే ఈ ఆలోచన చేస్తున్నారా, ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర చేస్తున్నారా, మరి ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు అంటే బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందా లేకపోతే బీఆర్ఎస్ కి కొంత సపోర్ట్ గా బీజేపీ ఉందా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా కంప్లీట్లీ సౌత్ మీద ఫోకస్, ఎస్పెషల్లీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టబోతోంది. అమిత్ షా కావచ్చు అండ్ నరేంద్ర మోడీ కావచ్చు, అందుకే వాళ్లకు సంబంధించిన అంటే రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడిని కూడా ఇంకా ఎన్నుకోలేదు, తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే మొన్న 8 ఎంపీ సీట్లు సాధించిండ్రు, బీఆర్ఎస్ కి అయితే 0. కాబట్టి ఇప్పుడు ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంది. ఇప్పుడు దట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పోయినా లేదంటే ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి పోయినా కూడా అప్పటికే బీజేపీ పుంజుకుంటుంది అనేటువంటిది బీజేపీ ప్లాన్ కనిపిస్తోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చి ఇందులో అసలు మా ప్రమేయం ఎందుకుంటది, మాకేం అవసరం, మేమెందుకు కూలగొడతాం అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులందరూ కూడా కౌంటర్ ఇస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమన్నా పార్ట్ టైం గా జ్యోతిష్యం చెప్తున్నాడా అని ఒకళ్ళు, నిజంగానే ఇట్లా ప్లాన్ చేస్తున్నారేమో, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో పైసలు బాగా సంపాదించారు కదా, వాళ్ళు గిన ప్లాన్ చేసి నిజంగానే కుట్ర చేసి మరి
ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర చేస్తురేమో. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది న్యాయపరంగా కూడా ఇది అతిపెద్ద ఇష్యూ కాబోతోంది కాబట్టి దీని మీద దృష్టి సారించండి. కుట్ర కోణం ఏమన్నా ఉందా, కుట్రలో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనేది కూడా కొంత ఎంక్వైరీ చేయించండి అని చాలా మంది నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాత కౌంటర్ గా మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇది నిజంగానే సీరియస్ గా ఎలిగేషన్ చేశారా, లేదంటే ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు లీడర్స్ మైక్ కనబడగానే ఏదో వైరల్ కావాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే సీఎం ఎవరైతే గతంలో సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఆత్మగా కొంత కొత్త ప్రభాకర్ రెడ్డిని కూడా వ్యాఖ్యానిస్తూ ఇంకొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. సో కేసీఆర్ కావాలనే మాట్లాడించారా, కేసీఆర్ కి తెలియకుండా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. కానీ ఒక గందరగోళం అండ్ ఒక కలకలం అయితే క్రియేట్ అయింది. ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర చేస్తుంది ఎవరు, చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు అని బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ ఇవి రెండు కలిసి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. మేము సంక్షేమం వైపు అట్లాగే ప్రజలకు దగ్గరగా చేరువయ్యే పరిపాలన చేస్తున్నాం కాబట్టి ఇది ఓర్వలేక వాళ్ళే పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంకోటేమో మీరు ఎక్కడ పోయినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది కాబట్టి అందుకే దానికి సపోర్ట్ గానే ఈ రియల్టర్స్ అలాగే పారిశ్రామికవేత్తలు ఒక ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే నిజంగానే మీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పకనే చెప్పినట్టయింది కొత్త ప్రభాకర్ రెడ్డి. మరి ఇవి రెండిట్లో ఏది నిజం, నిజంగానే ఏదైనా కుట్ర జరుగుతోందా అనేది కూడా పూర్తిగా అంటే పైనకు కనిపించేది ఉండదు కానీ లోపల నిజంగానే ఏదైనా జరుగుతుందా ఏంటా అనేది కూడా సీరియస్ గా కాంగ్రెస్ కూడా దృష్టి సారించినట్టుగా మనకైతే కనిపిస్తోంది. బట్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు ఈ వ్యాఖ్యల తర్వాత వేడెక్కాయని కూడా చెప్పొచ్చు.